ఇంట్లో ఏమి కూరగాయలు లేవు కదా, అయినా ఏం పర్వాలేదు. కందిపప్పు, ఎండుమిర్చి, కొంచెం మెంతులు, టమాటో, ఎర్రగడ్డ ఉంటే చాలు. మంచి మెంతిపప్పు మనం చేసుకుంటాం. ఎలా చేస్తున్నానో ఒకసారి ఫాలో అవ్వండి. కొంచెం ఆయిల్ వేసుకుంటాము. ఇందులో కందిపప్పు ఉడకపెట్టాల్సిన అవసరం లేదు. దీంట్లో కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే బాగుంటుంది. దీంట్లో మెంతులు ఇంపార్టెంట్. మెంతిపప్పు అన్నాను కదా, మెంతులు, ఎండుమిర్చి, ఒక 4 ఎండుమిర్చి, 1 కప్పు కందిపప్పు చూపించాను కదా, ఇది కొంచెం వేగిన తర్వాత ఇది నానపెట్టకూడదు. కరెక్ట్గా డ్రై కందిపప్పే వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. అది ఫ్రై అవుతున్నప్పుడు మంచి కమ్మటి వాసన వస్తుందండి. మీరు కావాలంటే ఇంగువ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర ఇంగువ లేదు, అందుకని వేయలేదు. సో ఇప్పుడు టమాటా, ఎర్రగడ్డ, పచ్చిమిర్చి, చింతపండు అన్నీ వేసేసి, కొంచెం పసుపు కూడా వేసేసి, కొంచెం ఉప్పు కూడా వేసేసి, కొంచెం నీళ్ళు పోసి ఉడకబెట్టేయండి. ఇది ఇద్దరికి ఫుల్గా సరిపోతుంది. ఈ మెంతిపప్పు ఇద్దరికి ఫుల్గా సరిపోతుంది. చాలా బాగుంటుంది, టేస్టీగా ఉంటుంది. మామూలు పప్పు కంటే ఇది ఒక రకమైన మంచి టేస్ట్ వస్తుంది. ఎందుకంటే ఆయిల్లో ఫ్రై అయింది కదా, చూస్తున్నారు కదా, బాగా ఫ్రై అయిపోయింది. తర్వాత మనం కొంచెం నీళ్లు పోసేసి దీన్ని కుక్కరు మూత పెట్టేస్తాం. చూస్తున్నారు కదా, కొంచెం నీళ్ళు పోయండి. మనం చిక్కటి పప్పు కదా చేసుకోవాలి. మూత పెట్టేసేయండి. ఒక 2 విజిల్స్ వచ్చే వరకు ఉంచండి. తర్వాత ఈ విధంగా కనపడుతుంది మనకి. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే నీళ్లు వంచుకొని ఈ ముద్దక్కం అంటారు కదా, దీన్ని నేను ఎప్పుడు క్లీన్ చేసి ఎండబెట్టి దాంట్లో పెట్టుకుంటాను. మీకు ఇది ఆల్రెడీ టిప్స్లో ఒకటి చెప్పున్నాను, చూసుకోండి నా వీడియోలో. సో ఇందులో నీళ్లు ఉన్నాయి. మనం ఎనిపేటప్పుడు ఆ నీళ్లు పైకి చిమ్ముతుంది, పైగా పేస్ట్ కూడా కాదు. అలాంటప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ నీళ్ళన్నీ తీసి పక్క ఒక గిన్నెలో ఉంచుకొని తర్వాత దీన్ని బాగా పేస్ట్ చేసేస్తాం. చూస్తారు కదా ఎంత బాగా పేస్ట్ చేసామో. అదే నీళ్ళు ఉన్నిందనుకోండి, మీకు అంతగా పేస్ట్ కాదు, స్కిడ్ అవుతూ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ఇప్పుడు మనం ఉప్పు చూసుకొని ఉప్పు కావాలంటే వేసుకోవచ్చు. ఇది పోపు పెట్టాల్సిన అవసరం లేదు, ఇంపార్టెంట్. ఇది పోపు పెట్టాల్సిన అవసరం ఇంతేనండి. ఆయిల్తో కూడిన నీళ్ళు ఉన్నాయి కదా, ఇందులో పోసేయడమే. ఇది చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేయండి, ఎంత బాగుంటుందో. షుగర్ పేషెంట్కి అయితే ఇంకా సూపర్.